హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో చివరి మ్యాచ్లో న్యూజిలాండ్తోనైతే టీమిండియా తలబడిపోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి 2 మార్పులతోనైతే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, మహమ్మద్ షమి జట్టు నుంచి దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం, ఒకవేళ వాళ్ళు దూరం అయితే వారి ప్లేస్లో ఎవరు తీసుకోబోతున్నారు, అదేవిధంగా న్యూజిలాండ్తో తలబడే తుది జట్టులో ఎవరెవరికి చోటు లభించింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలోనే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ఆడిన 2 మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది, గ్రూప్ ఏ నుంచి మాత్రమైతే. అయితే ఇప్పటికీ 2 మ్యాచ్లు వచ్చేసరికి బంగ్లాదేశ్ పైన 6 వికెట్లతో అద్భుతమైన విజయం నమోదు చేసిన టీమిండియా. ఆ తర్వాత పాకిస్తాన్ పైన కూడా 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది. 2 విజయాలతోనైతే 100% అయితే సెమీస్ బెర్త్ని అయితే ఖాయం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గ్రూప్ దశ మ్యాచ్లో వచ్చేసరికి మరొక మ్యాచ్ అయితే మిగిలింది మన టీమిండియాకి మాత్రమైతే. మార్చి 2న న్యూజిలాండ్తోనైతే తలబడబోతుంది. మ్యాచ్ మిగిలిండగానే అయితే టీమిండియా అయితే సెమీస్ చేరిందని చెప్పుకోవచ్చు. అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎంతవరకు చేస్తారైతే కన్ఫర్మ్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళది ఫిట్నెస్ పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి మా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తొడకండరాలు అయితే పట్టుకోవడం జరిగినాయి. పూర్తి స్థాయి మ్యాచ్ మొత్తం అయితే ఫీల్డింగ్ చేయలేదు రోహిత్ శర్మ, మాత్రం అయితే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినా కానీ అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ ఫీల్డింగ్ చేయడంలో చాలా వరకు అయితే రోహిత్ శర్మ అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది. తొడకండరాలు అయితే గట్టిగా పట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అందుకే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే రోహిత్ శర్మ మాత్రమైతే బరిలో దిగే అవకాశం ఉంది. లేదంటే మాత్రమైతే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ రెస్ట్ ఇచ్చే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ దూరం అయితే మాత్రం టీమిండియాకి కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే వివరించబోతాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈ టోర్నమెంట్ మొత్తం వైస్ కెప్టెన్గా ఉండడం కాబట్టి రోహిత్ శర్మ దూరం అవడంతోనే అతనైతే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తుది జట్టులోకి వచ్చేసరికి రోహిత్ శర్మ దూరం అయితే అతని ప్లేస్ లో రిషబ్ పంత్ అయితే రానున్నాడు. రిషబ్ పంత్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పొజిషన్ లో అయితే బరిలో దిగుతాడు. అప్పుడు ఓపెనింగ్ పొజిషన్ లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ తో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బరిలో దిగుతాడు. మరి రోహిత్ శర్మ న్యూజిలాండ్ మ్యాచ్ వరకు అయితే ఫుల్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అయితే తెలియదు. ఇప్పటివరకు దీనిపైన అయితే అధికార ప్రకటన అయితే లేదు. న్యూజిలాండ్ మ్యాచ్కు దాదాపు మనకైతే 6 రోజుల టైం అయితే ఉండడం జరిగింది. అంతలోపు కోలుకునే అవకాశం కూడా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో కోలుకోకపోతే ఈ మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి మహమ్మద్ షమి కూడా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ వేయలేకపోయాడు. కొంత రిథమ్ తప్పిందని అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వేసిన మొదటి ఓవర్లో దాదాపు 4 వైడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత మంచిగా వేయడం జరిగింది. కాకపోతే పూర్తి స్థాయిలో బౌలింగ్లో మాత్రమైతే వేయలేకపోయాడు అంటే క్లియర్ కట్గా అయితే కనిపించింది. చీలమండలి కానీ మరోసారి తిరగబెట్టింది అన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో మరి మహమ్మద్ షమికి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియా మాత్రమైతే సెమీకి చేరడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం నామాత్రంగా ఉన్నా కానీ మన మహమ్మద్ షమికి రెస్ట్ ఇవ్వాలన్న టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ మ్యాచ్ వరకు అయితే పూర్తి స్థాయి ఫిట్నెస్ అందిస్తే మాత్రమైతే మహమ్మద్ షమి బరిలో దిగే అవకాశం ఉంది. లేదు అంటే మాత్రమైతే రెస్ట్ ఇస్తాడు. అతని ప్లేస్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అతని తోడుగా వచ్చేసరికి హర్షిత్ రాణా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. అతనితో పాటు హర్షదీప్ సింగ్ దిగుతాడా లేకపోతే హర్షిత్ రాణాతో పాటు మహమ్మద్ షమి దిగుతాడా అన్నది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ 2 మార్పులతోనైతే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు జట్టు నుంచి దూరం అవుతారా లేదా అని అయితే వీళ్ళ ఫిట్నెస్ పైన అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మనకు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి మార్చి 2న ఉంది. దాదాపు 6 నుంచి 7 రోజుల టైం ఉంది కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అఫీషియల్ అప్డేట్ రావడానికి. ప్రజెంట్ అందుతున్న సినారో ప్రకారం అయితే భారత్ జట్టు ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మన ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే టీంని అయితే అన్ని విభాగాల స్ట్రాంగ్ అయిన టీమే బరిలో దిగుతుంది. 2 చేంజెస్లు మాత్రమే రావడం జరిగినాయి. రిషబ్ పంత్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. అదేవిధంగా
రోహిత్ శర్మ, మహమ్మద్ షమి అయితే జట్టు నుంచి అయితే దూరం అవ్వడం జరిగింది. మిగతా పొజిషన్‌లో మాత్రం అయితే టీమిండియా ఎటువంటి మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 మాత్రం అయితే టీమిండియా నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే శుభ్మన్ గిల్ గాని, కేఎల్ రాహుల్ గాని, శ్రేయస్ అయ్యర్ గాని, విరాట్ కోహ్లీ గాని, హార్దిక్ పాండ్యా మాత్రం అయితే భీకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మంచి లైన్ లెంగ్త్‌తోనైతే బౌలింగ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సెమీ చేరడంతోనే చివరి మ్యాచ్‌లో మాత్రమైతే మంచిగా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం చివరి మ్యాచ్‌లో వచ్చేసరికి టీమిండియా ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.